విజన్ ఇండియా ఫౌండేషన్కి స్వాగతం. మన శర్మ గారు మన ఆశ్రమానికి వచ్చిన కాడి నుంచి ఇది ఒక దేవాలయం అయిపోయింది. నిజంగా ఇది చాలా సంతోషంగా చెప్తా ఉన్నాను. ఆయన చిన్న వయసు అయినా కూడా నేను రెండు చేతులతో నమస్కారం, ఎందుకంటే నాకు తమ్ముళ్ళు లాంటి వాడిన. నిజంగా మాకు కుటుంబం ఏర్పడిపోయింది. ఈయన వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ కూడా చాలా పొద్దున్నే లేచి ఉదయం లేచి స్నానం చేయడం దగ్గర నుంచి, పూజల్లో పాల్గొనడం దగ్గర నుంచి, గణపతిని పెట్టిన తర్వాత మీరందరూ వీడియో చూస్తూ ఉన్నారు. చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా, ఈ శర్మ గారు ఎక్కడ ఏంటి, మాకు పూజలకి ఇంటికి వస్తారా లేదని అడుగుతున్నారు. కంపల్సరీ ఈ శర్మ గారు నా తమ్ముడు లాంటి వాడు. మా తమ్ముడు కంపల్సరీ మీ ఇంట్లో ఏ మంచి కార్యక్రమాలు జరిగినా, చెడు కార్యక్రమాలు జరిగినా కూడా నాకు ఫోన్ చేయండి. మా తమ్ముడి నెంబర్ కూడా కింద స్క్రోలింగ్ ఇస్తాను, శర్మ నెంబరు. దయచేసి మీరందరూ కూడా మన వీడియోలు అందరినీ చూస్తూ ఉన్నారు, చాలా సంతోషం మాకు. ఈరోజు లోక కళ్యాణం కోసం మీరందరూ యూస్ అందరూ కూడా మన ఛానల్ చూసి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, మీరందరూ దోషాలు ఏమున్నా కూడా పోవాలని చెప్పి మా తమ్ముడు శర్మ గారు ఈరోజు చాలా శ్రద్ధతో 1:20 నిమిషాల పాటు ఇంత హోమం చేయడం అంటే, నేను నా 46 సంవత్సరాల వయసులో ఇంత చక్కని హోమం అయితే నేనైతే ఆశ్రమంలో ఎక్కడ నేను చూడలేదు. మా చక్కగా చాలా ఇష్టంతో ప్రేమతో మన ముసలి వాళ్ళందరూ బాగుండాలి, అలాగే చూసిన యూస్ అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మా తమ్ముడు శర్మ మంచి పూజ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు నుంచి పితృమాసం స్టార్ట్ అయినాడంట. మా తమ్ముడు ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు ఏంటి అన్నది మా శర్మ గారు చెప్తారు. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సరస్వత్యే నమః. ఈరోజు అనగా భాద్రపద బహుళ పాఠ్యమి నుండి అలాగే భాద్రపద అమావాస్య వరకు ఉండే ఒక పక్షాన్ని పితృపక్షం అంటారు, మహాలయ పక్షం అంటారు. పితృదేవతలను ఆరాధించడం అనేది ఎంతో విశేషకరమైనది, ఎంతో శ్రేయస్సునిచ్చేది, వంశాభివృద్ధిని గోత్రాభివృద్ధిని కలిగజేసేది ఆ యొక్క పితృదేవతలే. కాబట్టి పితృదినోత్సవాల్లో ప్రతి ఒక్కరు కూడా తిథి ప్రకారం చేసుకోవచ్చు. తిథులు గుర్తులేని వారు, అలాగా వీలు కాని వారు కూడా ఈ యొక్క అమావాస్య వరకు ఎప్పుడైనా కూడా మీకు వీలైతే ఇచ్చుకోవచ్చు. దాన ధర్మాదులు, పితృతర్పణాలు, అలాగే తద్దినాదులు, అలాగే పిండ ప్రదానాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క మహాలయ పక్షంలో పితృదేవతలు ఏకంగా ఎవరైతే వంశీకులు ఉంటారో వాళ్ళ ఇంటి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కొడుకు కానీ, వాళ్ళ కూతుర్లు కానీ, లేకపోతే వాళ్ళ కోడళ్ళు కానీ, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఇంటి దర్వాజా దగ్గరే ఉండి అడుగుతారని ఒక ప్రతీక ఉంది. వాళ్ళు గాలి రూపంలో ఉంటారు. అలాగా వాళ్ళకి చేసే కార్యక్రమాలన్నీ కూడా శ్రద్ధాశక్తులతో చేస్తే కనుక వంశదోషాలు ఏమున్నా కూడా, పితృదోషాలు తరతరాలుగా వెంటబడి వస్తున్న పితృదోషాలు, పూర్వజన్మ కర్మలు కూడా ఈ యొక్క దినాలలో, పితృపక్షాలలో పూజలు చేయడం వల్ల, దాన ధర్మాలు చేయడం వల్ల తొలగిపోతాయి. ఇలాగా ఈ పితృ దినోత్సవం అనేది ఎంతో విశేషమైనది. మహాలయ పక్షము ఈ 15 రోజులు కూడా శ్రద్ధగా మీరు చేసే కార్యక్రమాలు ఫలాపేక్ష రహితంగా, భక్తిపూర్వకంగా, పెద్దలు మిమ్మల్ని చూసి, మీరు చేసే కార్యక్రమం చూసి వాళ్ళు సంతోషిస్తారు. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళ తదనంతరం చేసే కార్యక్రమాలు అనేది ఎంతో చేయడం అనేది చాలా గొప్ప విషయాలు. ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు, ఇంకా చేయని వాళ్ళు కూడా చేయండి. ఎందుకంటే ఈ యొక్క పితృదోషాలు అనేది ఉంటే గనక వంశము అభివృద్ధి చెందదు, కుటుంబంలో ఆరోగ్య సమస్యలకు కారణమవుతారు, అలాగే దాంపత్య సమస్యలకు కారణమవుతారు. ఒక్కసారి మీరు భక్తిపూర్వకంగా మీరు ఉన్న దాంట్లోనే వాళ్ళకి కార్యక్రమాలు చేయడం వల్ల పెద్దగా ఖర్చు పెట్టుకొని కూడా అవసరం లేదు. ఈ యొక్క పితృదేవతలకి ఏంటి అంటే భక్తిపూర్వకంగా పెట్టేదే కావాలి. శాకాహారం సంబంధించిన భోజనాదులు మాత్రమే ఫస్ట్ మనము పితృదేవతలకు సమర్పించాలి. ఈ యొక్క నాన్ వెజ్ ఇవన్నీ కూడా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వారు అవి ఆశించరు కూడా. ఎందుకంటే శాకాహార సంబంధితగానే పితృదేవతలు ఉంటారట. అంటే దేవతలలో దేవతల తర్వాత దేవతలలాగా పితృదేవతల్ని మనం పూజించాలి. దేవతల పూజలు ఎలాగైతే నిష్టగా చేస్తామో పితృదేవతల పూజలు కూడా అలా చేయడం వల్ల మనకు వంశాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరూ ఈ పితృపక్షాన్ని చక్కగా జరుపుకోండి. మీ కుటుంబం అంతా కూడా పిల్లలకు కూడా నేర్పించండి. పిల్లలకు పెద్దలని నమస్కారం చేయించండి. వాళ్ళ చేసే కార్యక్రమాలను కూడా మంచిగా చేయండి. మీ యొక్క కుటుంబం కూడా అభివృద్ధిలోకి వస్తుంది. పితృపక్షం అనేది చాలా విశేషమైనది. నేను మీ ఈశ్వరదాస్ శాస్త్రి పంతులు గారిని, బాలాజీనగర్. శుభం భూయాత్. ఈ రోజు నుంచి మన ఆశ్రమంలో ఎవరైనా సరే, ఎందుకంటే ఇతర దేశాల్లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా మీరు ఏదైనా పూజ కార్యక్రమాలు చేయాలన్నా, మన పెద్దవాళ్ళకి మీ తల్లిదండ్రులుగా భావించి మీరు ఏదైనా మన ఆశ్రమంలో చేయాలన్నా కూడా మన శర్మ గారు ఉన్నారు. మన శర్మ గారి ఆధ్వర్యంలో మన విజన్ ఇండియా ఫౌండేషన్లో మన అనాథాశ్రమంలో మనం చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఎవరైనా కూడా ఏదైనా అవసరం ఉంటే కింద మా స్క్రోలింగ్లో మా నెంబర్ ఉంటుంది, మీరు నాకు ఫోన్ చేయండి. శర్మ గారి నెంబర్ కూడా నేను ఇస్తాను కావాలి.
నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.